ఒక కోటికి ఒక లింగం తక్కువ గల ఏకైక దేవాలయం శ్రీముఖలింగం దేవాలయం. దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ దేవాలయం చరిత్ర ఏంటి, అసలు ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ప్రతి దేవాలయంకు శివుడికి లింగం ఉంటుంది, కానీ ఈ ముఖలింగంలో ముఖం ఉంటుంది. అసలు ఆ ముఖం ఉండడానికి లింగానికి చరిత్ర ఏంటో ఒక్కసారి శ్రీకాకుళం శ్రీముఖలింగం దేవాలయంకి వెళ్ళి అడిగి తెలుసుకుందాం. శ్రీముఖలింగం అసలు చరిత్ర ఏంటంటే, అసలు దేవాలయం నిర్మాణం ఏంటి, చరిత్ర ఏంటి అసలు? శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముఖలింగేశ్వర స్వామి దేవాలయ చరిత్ర మరియు ఈ నిర్మాణ కర్తలు ఇక్కడ ఉన్న శిల్పి కళను వివరించుకుందాం. ఇదంతా కూడా అరణ్యం. అప్పుడు ఈ అరణ్యం పేరు గోవిందరణ్యం. ఈ గోవిందరణ్యంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం నారాయణ అనే వైష్ణవ యజ్ఞం చేయటానికి ముహూర్తం నిర్ణయించుకొని సమస్త దేవతలకు కూడా వర్తమానం పంపాడు. అతని వర్తమానాన్ని మన్నించి దేవతలు అందరూ కూడా వస్తారు. అందులో గంధర్వులకి వామానికి సంబంధించిన వామ సముద్రతమని పురమాయిస్తాడు మహర్షి. వాళ్ళు తూర్పు అరణ్యంలోకి వెళ్ళి వామ సముద్రులు సమీకరిస్తుండగా కోయి వాళ్ళు ఎదురుపడతారు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆడ మగ ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. అప్పుడు నాగరికత తెలియదు. దిగంబరులు ఆకు నారా కప్పుకొని అర్ధనగ్నంగా ఉండేవారు. ఆ అర్ధనగ్న స్త్రీలు దిక్కు చూసి కామంధులై వాళ్ళతో ఆడుతూ పాడుతుండిపోయారు. యజ్ఞాన్ని మర్చిపోయారు. యజ్ఞం పూర్తి అయిపోయింది. మహర్షి పేరుని పెట్టి సంభావనిస్తున్నాడు. గంధర్వుల పేరు పెట్టి పిలిచేసరికి రాలేదు. దివ్యదృష్టిలో చూస్తాడు. చూసేసరికి ఈ ప్రవర్తనలో ఉన్నారు. మీరు కూడా కిరాతకులైపోగా కానీ శపించాడు. ఎప్పుడు శపించారో ఇక్కడ నారద మహాముని వెళ్ళి వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు పరుగునొచ్చి ప్రార్థిస్తారు. మహర్షి తప్పు చేశాం, శపించారు, కానీ శాప విముక్తి మార్గం ఎప్పుడు ఏ విధంగా తీరుతుందో సెలవివ్వండి అని ప్రార్థిస్తారు. అతను చెప్తాడు, నా శాపము అమోఘము, దోపరయుగం కూడా నా శాపం మీరు అనుభవించక తప్పదు. కలియుగంలో ఈశ్వరుడు ఇక్కడ ఎప్ప చెట్టు నుండి ముఖం దాల్సి ఉద్భవిస్తాడు. ఆ ముఖ దర్శనం ఎప్పుడైతే అప్పుడు శాప విముక్తి అవుతుందని చెప్పాడు. దేవలోకి మళ్ళీ బ్రహ్మాది దేవతలు చెప్తారు, ఫలాని గోవిందరణ్యంలో వంశధారుడ్న ఈశ్వరుడు ఎప్ప చెట్టును ముఖం దాసి ఉద్భవించాడని. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు? భృగుమ శపించాడు ఈశ్వరుడికి ఒకసారి, కలియుగంలో లింగాకారమే కానీ నీకు ఆకారం ఉండదని. అలాంటిది ఆకారముతో ఎలా పుట్టాడని ఆశ్చర్యంతో కోటి దేవతలు వచ్చారు. పూజా పునస్కారాలు చేశారు. ముఖముండడి చేత ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. వారి పేరును ఒక్కొక్క లింగానికి ప్రతిష్ఠించి వెళ్ళారు. ఒకరితో కోటి లింగ క్షేత్రం ఎక్కడైనా అడగవచ్చు. పంచక్రోశములు అంటే 10 మైళ్ళు. 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లింగాలను కూడా దీనికి సంబంధించినవే. ఇది ఇంచుమించు ఒక 1600 సంవత్సరాలు అవుతుంది ఈ నిర్మాణం. చోళగంగ, అనంతవర్మ ఆ దేవరాల టైంలో. అంతే 1125 నుండి 1400 వరకు కూడాను గంగవంశీయులు పరిపాలించేవాళ్ళు. అప్పుడు ఈ నిర్మాణం జరిగినట్టు చెప్పబడుతుంది. ఆ తర్వాతన శిథిలావస్థలో వచ్చింది ఈ దేవాలయం. అప్పుడు 1425 తర్వాత వచ్చామో ఒరిస్సా గజపతులు వచ్చారు. వాళ్ళు ఏంటంటే పూర్తి చేశారనమాట. ఇది ఇంచుమించు 1600 సంవత్సరాలు అవుతుంది. దీనిలో అప్పుడు మహాండేష్ టైంలో మన దేవాలయాలు ధ్వంసం చేస్తుండేవాళ్ళట. అందువలన ఇది ఒక కోట్లాగా సిమెంట్ ప్లాస్టింగ్ చేశారు మొత్తం. 1972లో పురావస్తు శాఖ వచ్చి ఈ సున్నమంతా కూడా ఊడదీస్తే ఈ శిల్పికళ బయటపడ్డారు. అలాగే తూర్పు దేవాలయం తూర్పు నుండి నది వెళ్తే ఈ కోటి ఉంటే కాశీ అవును.
ఊరు ఊరు చివరి వరకు కూడా తూర్పు వచ్చింది, అలాగే వెనక్కి వెళ్ళిపోయింది. అందుకు దక్షిణ కాశీగా పేరు పొందింది అన్నమాట. ఇది దీనికి ఈ దేవాలయానికి ముందు సింహద్వారాలు ఉంటాయి, అంటే శక్తిపీఠం అని చెప్పవచ్చు. అలాగనే ఈ ముఖలింగేశ్వరుడు గోపురానికి దక్షిణ ముఖంగా సుబ్రహ్మణ్య స్వామి, అలాగనే శక్తి, అలాగనే వరాహవతారము, అలాగనే భగీరథుడు గంగ కోసం ప్రార్థించడము, అందగాసుర వధ, నరసింహస్వామి ఈ విగ్రహాలు అమర్చి ఉన్నాయి. ఈ అష్టదిక్పాలకులు ఈ ప్రహరీ లోపల ఉంటూ మధ్య మధ్యలో చింతామణి గణపతి, అలాగే డుండి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అలాగనే వారాహి పార్వతి. ఈ నిర్మాణం అనేది శిల్ప కళలు ఉంటాయి కదా, ఆ కళల యొక్క సిద్ధాంతం ఏంటంటే బయట బొమ్మలు ఉన్నాయి కొంచెం డిజైన్, ఆ బొమ్మలు ఏంటి? ఆ బొమ్మలంతా కూడా చోళ్ళు ఆ సంస్కృతి బట్టే ఉన్నాయి. అవన్నీ కూడాను ఆ కట్టు అంతా కూడా అప్పుడు ఇదన్నమాట, చోళ్ళు టైంలో కట్టారని చెప్పబడుతుంది. Thank you.